దేవుడికి చెప్పుకుంటే పాపాలు పోతాయా? హైందవ ధర్మం ప్రకారం చేసిన పాపాలకు కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. కానీ చేసిన పాపం చెబితే పోతుంది అని పెద్దలు చెప్పిన నారుని మాత్రం కొంతవరకు నిజం. చేసిన పాపాన్ని దేవుడు ముందు చెప్పుకుంటే ఆ పాపం ఎట్టి పరిస్థితుల్లో పోదు. కానీ హైందవ ధర్మం చెబుతోంది పాప ప్రక్షాళన జరగాలన్నా, చేసిన పాపం కొంతవరకైనా తొలగిపోవాలన్నా మనం చేయవలసింది వాళ్ళను క్షమాపణ అడగటమే. ఎవరి పట్ల అయితే మనం పాపం చేశామో వారితో మీ విషయంలో తప్పు చేశానో, నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను, నీకు సంబంధించిన సొమ్మును దొంగిలించాను, లేదా వ్యాపారంలో మోసం చేశాను, లేదా కుటుంబంలో గొడవలు పెట్టాను, ఇలా అనేక రకాలైనటువంటి సందర్భాల్లో మీరు చేసిన తప్పులను దేవుడి ముందు ఏడుస్తూ చెబితే కేవలం మానసిక భారం మాత్రమే తగ్గుతుంది. అంతేగాని చేసినటువంటి తప్పు ఏమాత్రం తగ్గదు. హిందూ ధర్మం ప్రకారం చేసిన ప్రతి తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. కానీ మన తప్పులను వారితో చెప్పుకోగలిగితే, ఖచ్చితంగా వాళ్ళు క్షమిస్తే అప్పుడు పాపాలు కొంతవరకైనా క్షమింపబడతాయి. భగవంతుడి దగ్గర కూర్చుని ఏడవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవుడు పాపం చేయమని చెప్పలేదు, చేసిన తర్వాత చెప్పుకోమని చెప్పలేదు. దేవుడు అసలు తప్పే చేయవద్దని చెప్పాడు, ఎవరికి హాని చేయవద్దు అని చెప్పాడు, తోటి వారి పట్ల జాలి దయ కలిగి ఉండమన్నాడు. పెళ్లి సంబంధాల కోసం 7207044524కి కాల్ చేయండి. మా మ్యాట్రిమోనీ ఇండియా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు కదా. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి.